ఆర్క న్యూస్కు స్వాగతం 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన మంత్రి పీఎం మోదీ సూచనతో వారానికి ఒక రోజు నో వెహికల్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం క్యాంప్ ఆఫీసుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి మండుటెండలో దాదాపు 10-12 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించారు. ఇలా సైకిల్ తొక్కడం వల్ల కొంత ఫ్యూయల్ ఆదా అవుతుందని, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని మంత్రి పేర్కొన్నారు. ఆర్క న్యూస్కు స్వాగతం 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన మంత్రి పీఎం మోదీ సూచనతో వారానికి ఒక రోజు నో వెహికల్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం క్యాంప్ ఆఫీసుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి మండుటెండలో దాదాపు 10-12 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించారు. ఇలా సైకిల్ తొక్కడం వల్ల కొంత ఫ్యూయల్ ఆదా అవుతుందని, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని మంత్రి పేర్కొన్నారు. ఆర్క న్యూస్కు స్వాగతం 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన మంత్రి పీఎం మోదీ సూచనతో వారానికి ఒక రోజు నో వెహికల్ డే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం క్యాంప్ ఆఫీసుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి మండుటెండలో దాదాపు 10-12 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించారు. ఇలా సైకిల్ తొక్కడం వల్ల కొంత ఫ్యూయల్ ఆదా అవుతుందని, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని మంత్రి పేర్కొన్నారు.